నడుము వీపు మెడ తల నిటారుగా ఉంచుకోండి. దీర్ఘ శ్వాస. ఓంకారం. ఓం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమోతయే సఖాయ ఇంద్రమోతయే. ఓం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత. ఓం యస్మాదరిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకర్షన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః. స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః. ఓం బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణా తదేషాం నిహితం గుహావిః ప్రేణా తదేషాం నిహితం గుహావిః. ఓం అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఋగ్యజుస్సామలక్షణం. ఓం
शांति शांति शांति। ओम परमपिता परमात्मा। ओम ओम रक्षका। ओम सर्वरक्षक। ओम सदा रक्षका सर्वदा रक्षका सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका। ओम सर्वतः रक्षका सर्वधा रक्षका सर्वथा रक्षक शाश्वत रक्षका परम रक्षका जगद रक्षका विश्व रक्षका। ओम शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता विश्वपिता विश्वमाता जगत पिता जगन माता जगदांबा जगत जननी। ओम जगतपति विश्वपति सर्वपति चित्पति वाक्पति चक्षुष्पति आपति परापति शुभस्पति दीक्षापति तपस्पति व्रतपति वास्तुष्पति प्रजापति सर्वभूतपति। ओम सर्वाधारा ओम शाश्वत भ्राता त्राता दाता विधाता प्रदाता शाश्वत बंधु मित्र सखा सर्वबंधु सर्वमित्र विश्वामित्र सर्वसखा विश्वसखा परम बंधु परम मित्र परम सखा प्रथम बंधु प्रथम मित्र प्रथम सखा। ओम शाश्वत गुरु गुरूणाम गुरु परम गुरु प्रथम गुरु सनातन गुरु आदि गुरु सत्य गुरु नित्य गुरु सर्व गुरु शाश्वत आचार्य परमाचार्य प्रथमाचार्य सर्वाचार्य। ओम शाश्वत स्वामी सर्वस्वामी सत्य नित्य स्वामी शाश्वत राजा राजाधिराजा महाराजा। ओम स्वराट स्वयंराट विराट विश्वराट अनंतराट ब्रह्मराट बहुराट महाराट पूर्णराट सर्वराट। ओम शाश्वत न्यायाधीश अर्यमा। ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा। ओम ईश्वरा सर्वेश्वरा परमेश्वरा विश्वेश्वरा जगदीश्वरा। ओम ईशा परेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेशा। ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परमात्मन् परब्रह्मन्। ओम सर्वव्यापका विश्वव्यापका। ओम सर्वशक्तिमन् निराकारा निर्विकारा। ओम न्यायकारिन् दयालु अजर अमर अभय अनुपमा। ओम नित्य पवित्रा परम पवित्रा। ओम सृष्टिकर्ता धर्ता भर्ता हर्ता संहर्ता प्रलयकर्ता पालनकर्ता निर्माणकर्ता। ओम प्रभो ओम स्वयंभू ओम शंभु ओम शंभु ओम परिभू। ओम शंभवा मयोभवा प्रभवा विभवा उद्भवा सुभवा। ओम सर्वानुभूः ओम भूः ओम भुवः ओम स्वः ओम भूर्भुवः स्वः। प्रिया प्रियाति प्रिया प्रियतमा प्राणात् प्रिया प्राणस्य प्राण प्राणाधारा प्राणेश्वरा प्राणपति प्राणदाता
జీవనేశ్వర, జీవనపతి, జీవనదాత, జీవనాధార, జన్మదాత. ఓం సర్వదుఃఖ వినాశక సకల క్లేశనాశక సంకటమోచక సమస్త అవిద్య అశాంతి భయ నిరాశ నివారక. ఓం సతచితనంతానంద ఘన స్వరూప, ఆనందదాత, ఆనందకర, సుఖకర, సుఖదాయక. ఓం ఆత్మదా బలదా జ్ఞానదా సర్వదా వర్చోదా సహోదా ద్రవిణోదా స్వస్తిదా ఆయుర్దా మోక్షదా. ఓం 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 ఓం. ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడచేతనాది చరాచర జగత్తుకు, స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణవ. ఆత్మా బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, విశ్వబంధువులారా, బ్రహ్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమనార్థులారా, విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, బ్రహ్మాత్మ, పరమాత్మ, సర్వాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, సాధనాలు సమకూర్చుకోవాలి. పని పూర్తి చేయాలంటే సాధనాలు, సౌకర్యాలు, కావలసిన పరికరాలు, సాధనాలు, పరికరాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా, అన్ని వసతులు, వనరులు, సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా లక్ష్యం ఉండాలి. ఏ ఊరికి వెళ్ళాలో ముందు నిర్ణయం చేసుకోవడం అవసరం. ధనముందా, సాధనాలు ఉన్నాయా, బలం ఉందా, సహకారం ఉందా, సహాయం ఉందా, అన్ని తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ముందు చూసుకోవాలి. ముందు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి వెళ్ళాలి నిర్ణయం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో, ఏ ఊరికి వెళ్ళాలో, అది ఎంత దూరమో, ఎంత సమయమో, ఏది కావాలో తప్పుడు పథకం. ఇల్లు నిర్మించాలా వద్దా, భవన నిర్మాణం చేయాలా వద్దా నిర్ణయం తీసుకోవడం అవసరం. తర్వాత ఏ సామాగ్రి అవసరమో, ఎవరెవరి సహకారం అవసరమో, తర్వాత నిర్ణయం. ఏ నిర్ణయం లేకుండా, ఏ లక్ష్యం లేకుండా, ఏ ఉద్దేశం లేకుండా, ఏ ఆశయం లేకుండా ఏదో ఒకటి చేస్తే ఏదో ఒకటి అవుతుంది. అర్థం చేసుకోవాలి. అలాగే గృహస్థం కూడా అంతే. పరమాత్మ యొక్క వ్యవస్థ అది గృహస్థం. ఇదంతా పరమపిత పరమాత్మ యొక్క నివాసమే. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్. పరమాత్మ యొక్క నివాసం, పరమాత్మ యొక్క గృహం ఇదంతా. విశ్వమంతా, విశ్వం ఏక నీడం, ఒక గూడు. ఇదంతా పరమాత్మ యొక్క గూడు. గూడు నిర్మాణం చేయాలని పక్షి అనుకుంటుంది. అనుకున్న తర్వాత ఎక్కడ, ఏ చెట్టు కొమ్మ పైన, ఏ కొమ్మ పైన, అది ఏ కొమ్మో నిర్ణయం తీసుకుంటుంది. చూస్తుంది, గమనిస్తుంది, పరిశీలిస్తుంది, బుద్ధితో నిర్ణయం తీసుకుంటుంది. పక్షి, ఎన్నో పక్షులు, ఎన్నో జంతువులు, ప్రాణులు కూడా పథకంతో, ప్రణాళికతో పనిచేస్తున్నాయి. మనం తప్ప, మనిషి తప్ప. ఈ ఉద్దేశం లేకుండానే రోజులు గడిపేస్తున్నాం. రాత్రి పడుకుంటున్నాం, ఉదయం లేస్తున్నాం.
రాత్రి పడుకునే ముందు ఏమి సాధించాలో, ఉదయం లేస్తే ఏమి సాధించాలో ఏ ప్రణాళిక లేదు. రోజులు గడుస్తున్నాయి. ఏ క్షణంలో ఏమి చేయాలో, దినమే కాదు, క్షణం యొక్క ప్రణాళిక కూడా అవసరం. ఏ క్షణంలో ఏం చేయాలి? ఏ క్షణంలో ఎలా ఉండాలో ప్రతి క్షణం సదుపాయం చేసుకోవాలి. ఒక్కొక్క క్షణమే అదే దినంగా మారుతుంది. అదే వారంగా, అదే పక్షంగా, అదే మాసాలుగా, అదే ఆ క్షణమే సంవత్సరాలుగా, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా, యుగాలుగా, యుగాలుగా గడిచిపోతూనే ఉన్నాయి. ఎన్నో జన్మలు గడిచిపోయినాయి. గడిపేస్తున్నాం. రోజులు మారుతున్నాయి. మన ఆలోచనలు, మన విధానాలు అక్కడే ఉన్నాయి. ఏ మార్పు లేకుండా, ఏ ప్రగతి లేకుండా. ఎందుకంటే రోజులు గడపడం అలవాటైంది. సుమారుగా ఉండడం అలవాటు. బానిసలుగా ఉండడం అలవాటు. మన బుద్ధికి పోయించేది లేదు. పురుషార్థం చేసేది లేదు. నియమాలు పాటించేది లేదు. అన్నీ అలాగే జరిగిపోతుండాలి. పరమాత్మ అలా కాదు. పరమాత్మ ఏది చేసినా బుద్ధిపూర్వకంగానే. ఏ మంత్రమైనా, ఏ విషయమైనా, ఏ ఆదేశమైనా, ఏ సందేశమైనా అంతా బుద్ధిపూర్వకంగానే. బుద్ధిపూర్వ వాక్య కృతర్వేదే. వేదములు ఉన్నంత బుద్ధిపూర్వకమే. బుద్ధిపూర్వ బుద్ధిపూర్వ వాక్య కృతిర్వేదే. వాక్యం యొక్క కృతి, వాక్యం యొక్క నిర్మాణం, వాక్యంలో శబ్దాలు, ఆ శబ్దాలు అక్షరాలు, అందులో వర్ణాలు, మాత్రలు అంతా బుద్ధిపూర్వకంగా. ఒక్కొక్క అక్షరం అక్షరం కాదు, అందులో మాత్రలు కూడా. అంత అర్థాన్నిచ్చే శబ్దాలు, అక్షరాలు, వర్ణాలు, వేద మంత్రాలు అన్ని నియమాలే. నియమాలు, ఉపనియమాలు. పరమాత్మ ఉపయామ గ్రహీతుడు. ఎవరైతే నియమాలు పాటిస్తారో, వేదానుకూలంగా నియమాలు, ఉపనియమాలు పాటిస్తారో, యమ నియమాలు పాటిస్తారో వారికి పరమాత్మ దర్శనం అవుతుంది. ఉపయామ గ్రహీతుడు. సమీపంలో ఉండి, సమీపంగా ఏదైనా చేయాలంటే దగ్గర ఉండాలి. సన్నిధిలో, సమక్షంలో ఉన్నప్పుడే అర్థమవుతుంది. ఎక్కడో కూర్చొని కాదు. పరమాత్మ ఎక్కడో కూర్చొని చేయడం లేదు. మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. పరమాత్మలోనే మనం ఉన్నాం. సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, విశ్వవ్యాపకుడు, విశ్వాంతర్యామి పరమాత్మ. పరమాత్మను అర్థం చేసుకోవడానికి ఎన్నో సాధనాలు ఇవ్వడం జరిగింది. పరమాత్మ యొక్క మహిమను తెలుసుకోవడానికి అడుగడుగున, ప్రతి కణములో, ప్రతి అణువులో పరమాత్మ యొక్క శక్తి, సామర్థ్యాలు కనిపిస్తాయి. మనం చూసే కళ్ళు ఉన్నప్పుడు ఈ చర్మ శక్తులతో, ఈ కళ్ళతో కూడా చూడవచ్చు పరమాత్మ యొక్క మహిమ ఏమిటో, గొప్పదనం ఏమిటో. పరమాత్మ వరణీయుడు, వరేణ్యం. పరమాత్మను వరించాలి. వరుణ్ణి వరించాలి. వరించదగినవాడు పరమాత్మ. వరుడు. వరించడానికి కూడా నియమాలు ఉన్నాయి. ఇదంతా అర్థం కావాలంటే గ్రస్తములోనే. గ్రస్తం అందులో ఎన్నో నియమాలు ఉంటాయి, ఎన్నో వ్యవహారాలు ఉంటాయి. అందుకే వరుణ్ణి వరించాలి, స్వయంగా వరించాలి. వధువు వహించే, ధరించే, వహించి ధరించేది వధువు. భారం మోస్తుంది, ధరిస్తుంది, ధారణ చేసుకుంటుంది. వరుణ్ణి ధరిస్తుంది, వహిస్తుంది వధువు. వరణీయుడు వరుడు. ఆ వరుడు ఎటువంటి వాడు? వరుడు బ్రహ్మచారి అయి ఉండాలి. వేదాధ్యయనం చేసిన వాడు బ్రహ్మచారి. బ్రహ్మ వేదం, వేదంలో చరించినవాడు, వేదంలో మునిగినవాడు, మునిగి నడిచినవాడు, నడిచి ఆచరించినవాడు బ్రహ్మచారి. వేదాధ్యయనం చేసి అలా ఆచరించినవాడు, వేదం చెప్పినట్టు ఆచరించినవాడు బ్రహ్మచారి. బ్రహ్మ పరమాత్మ, పరమాత్మ చెప్పినట్టు ఆచరించేవాడు బ్రహ్మచారి. బ్రహ్మ వీర్యం, వీర్యరక్షణ చేసుకున్నవాడు, వీరత్వం గలవాడు బ్రహ్మచారి. బ్రహ్మచారి ఉండాలి, యువకుడై ఉండాలి. కన్య యువానం విందతే పతిం.
కన్య కూడా బ్రహ్మచారినే ఉండాలి, వేదాధ్యయనం చేసి ఉండాలి. ఇద్దరు బ్రహ్మచారిణులు కావాలి. యువకులై ఉండాలి, యువకులై ఉండాలి. అప్పుడు వివాహం. గుణకర్మ స్వభావాలు చూసుకోవాలి. తన ఆకాంక్షలకు, తన అభిలాషలకు అనుకూలంగా ఉన్నాడా లేదా, అమ్మాయి కూడా అనుకూలంగా ఉందా లేదా అని చూసుకోవాలి. ముందు ఇవన్నీ ఈ బుద్ధిపూర్వకంగా నిర్ణయం తీసుకోవాలి. ఎవరు వరుడెవరు, వధువు ఎవరు కానీ వరించేది వధువే వరిస్తుంది, స్వయంగా వరిస్తుంది. స్వయంవరంలో వరుడు కాదు, వరుడు వధువును కాదు, చూసుకోవడమే. వధువు చూసుకుంటు నాకు ఎవడు తగిన వాడు, ఎవడు ఆ వరుడెవడు, నా గుణకర్మ స్వభావాలకు అనుకూలంగా ఉన్నవాడు ఎవడు, నా ఆకాంక్షలకు, నా ఆశయాలకు అనుకూలంగా ఉన్నవాడు ఎవడు. అలాగే వరుడు కూడా చూసుకోవాలి. విద్య ఉండాలి, విద్య ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. వేద విద్య ఉన్నప్పుడే. విద్య బలం కూడా ఉండాలి, వరుడులో బలం ఉండాలి. వధువు కంటే ఎక్కువ బలం ఉండాలి. బలంగా ఉండాలి, బలిష్ఠుడై ఉండాలి, శరీరంలో బలం ఉండాలి, వీరుడై ఉండాలి, సాహసై ఉండాలి, యోగ్యుడై ఉండాలి. లోపల కూడా ప్రీతి ఉండాలి, అంతఃకరణంలో ప్రీతి ఉండాలి. అటువంటి వరుడు వధువు, యువకుల వివాహమే అసలు వివాహం. మిగతా ఏది కూడా వివాహం కాదు. విశిష్ట వాహనం వహించడం, ధరించడం, భరించడం, పోషించడం, ఒకరినొకరు పోషించుకోవాలి, పాలించుకోవాలి, రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. ఇద్దరు కలిసి పెద్ద పని చేయాలి. మంచి ఆత్మలకు స్వాగతం చెప్పాలి, మంచి సంతానాన్ని కనాలి, పెంచాలి, పోషించాలి, ధార్మికులను చేయాలి, వీరులను చేయాలి, భక్తులను, దేశభక్తులను, ఈశ్వర భక్తులను తయారు చేయాలి. ఇదంతా ఉండాలంటే నియమాలు పాటించాలి. అందుకే ఇద్దరు కూడా ఉపయామ గ్రహీతులే. నియమాలు పాటించేవారు, గృహస్థ ధర్మం అందులో ఉన్న నియమాలు పాటించేవారు, విధానాలు పాటించేవారు. భార్య కూడా ఉపయామ గ్రహీత, భర్తకు ఉపయామ గ్రహీతుడే. ఇద్దరు ఉపయామ గ్రహీతులు కావాలి. సంతానం కనేటప్పుడు, భార్య భర్త కలిసేటప్పుడు అన్ని నియమాలే. భోజన నియమాలు, వ్యవహార నియమాలు, దినచర్య, ఋతుచర్య, రాత్రిచర్య, జీవనచర్య అన్నీ కూడా తెలిసి ఉండాలంటే విద్వత్ అవసరం. విద్యావంతులై ఉండాలి, ఋతుగాములై ఉండాలి, వీర్యాన్ని వ్యర్థం చేసుకోకూడదు, నియమాలు పాటించేవారు. అలా పాటిస్తూ కనీసం 10 మంది సంతానం కనాలని చెప్పడం జరుగుతుంది పరమాత్మ. దశ సంతాన్ ఉత్పాద్య ఋతుగామినౌ సంతౌ దశ సంతానాన్ ఉత్పాద్య తాన్ సుశిక్షైః ఐశ్వర్యమున్నీయ ప్రీత్యా రమేత. ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలి. విద్య ఐశ్వర్యం, అధికారం, పదవి ఐశ్వర్యం. 10 మంది సంతానం కనడం అనేది ఆదేశం, పరమాత్మ యొక్క ఆదేశం. దశపుత్రాణం దశ సంతానాన్ని ఉత్పాద్య, ఐశ్వర్యాలను వృద్ధి చేసుకొని హాయిగా సంతోషంగా జీవిస్తూ మోక్షం అంటే ఏమిటో కూడా తెలుసుకొని ఇద్దరు కలిసి మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు విడిపోకుండా ఉండాలి, జీవితాంతం కలిసి ఉండే మంచి మిత్రులుగా ఉండాలి. ఎటువంటి అప్రీతి ఉండకూడదు, వ్యభిచారాది దోషాలు చేయకుండా ఉండాలి, మంచి ప్రవర్తన ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. అది జీవితం. అప్పుడే ఈ సాధనాలు ఎన్ని ఉన్నప్పుడు కూడా అంతా వ్యర్థమే. ఆచరణ లేకపోతే, లక్ష్యం లేకపోతే, ఉద్దేశం లేకపోతే, జీవితానికి ఆశయం లేకపోతే అంతా వ్యర్థమే. అందుకే ముందు బుద్ధిపూర్వకంగా నిర్ణయం తీసుకోవాలి. ఏమి సాధించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఊరికి వెళ్ళాలి, అప్పుడు సాధ్యమవుతుంది. ఈ సౌకర్యాలు
సదుపయోగం అవుతాయి. అన్ని సౌకర్యాలుండి, అన్ని వనరులుండి ఏమి సాధించకపోతే వాహనముంది, అన్నీ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళడం లేదు. ఏ ప్రయాణం చేయడం లేదు. అటువంటప్పుడు ఈ సాధనాలెందుకు? శరీరం ఉంది, బుద్ధి ఉంది, కళ్ళున్నాయి, ఇంద్రియాలున్నాయి, శక్తి సామర్థ్యాలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఏమి వాడుకోవడం లేదు. తినడానికి అన్నీ ఉన్నాయి. తినడం లేదు. భోగించడానికి, అనుభవించడానికి అన్నీ ఉన్నాయి. అసలు ఆలోచన ఉంటే కదా భోగించాలి, సుఖపడాలని. ఆలోచన లేనప్పుడు ఎలా? సుఖం ఎలా లభిస్తుంది? సుఖ సాధనాలున్నాయి, యంత్రాలున్నాయి, అన్నీ ఉన్నాయి. అందరూ ఉన్నారు. అందరుండి ఏమి లాభం? లక్ష్యమే లేదు. అందుకే లక్ష్యం ముఖ్యం. సాధనాల గురించి కూడా అవగాహన పూర్తిగా ఉండాలి. నియమాలు పాటించడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే సాధ్యమవుతుంది. అప్పుడు అసలైన సుఖం లభిస్తుంది. ఏ నియమాలు పాటించలేను అనుకుంటున్నాం. నియమాలు పాటించడం కష్టం. సాధ్యం కాదు. నాకు చేత కాదని చేతులెత్తేస్తున్నాం. చేత కాదని చేతులెత్తేయడం కాదు. ఆలోచించాలి. నేను సుఖంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, భద్రంగా ఉండాలి. నేను బాగుండాలి అనుకున్నప్పుడు అన్నీ చేయాల్సిందే. ఎవరికి దుఃఖాలు అవసరం లేదు. కష్టాలు అవసరం లేదు. బాధలు, రోగాలు, సమస్యలు, అశాంతి, భయాలు ఎవరికి అవసరం లేదు. ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఎందుకు నియమాలు పాటించకూడదు? ఎవరో చేసి పెట్టాలంటే సాధ్యం కాదు. అన్ని చేసి పెట్టలేరు. కొంతవరకు చేసి పెడతారు. ఎవరైనా తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, గురువైనా, శిష్యుడైనా, రాజైనా, ఎవరైనా కొంతవరకే. కొంతవరకే. మిగతాదంతా మనమే చూసుకోవాలి. ఎందుకంటే మన లక్ష్యం, మన గమ్యం, మన ఆశయం మనమే పూర్తి చేసుకోవాలి. ఎవరు చేసి పెట్టాలి? ఎవరు నడిపించాలి? ఎన్నాళ్ళు? తల్లిదండ్రులు అయినా కొంతవరకే. కొన్ని సంవత్సరాల వరకే. బాల్యంలోనే. తర్వాత మనమే చూసుకోవాలి. కొంతవరకు నడిపిస్తారు. ఎవరైనా నడిపిస్తే. గమ్యం చేరేది మనమే. చేరవలసింది మనమే. అందుకే గమ్యం ఏమిటో నిర్ణయం తీసుకోండి. ఉపయామగ్రహి రావడానికి ప్రయత్నం చేయండి అంటున్నారు. గ్రస్తధర్మం గ్రస్తమంతా కూడా రాజ్య వ్యవస్థయే. ఈ గ్రస్తం రాజ్య వ్యవస్థ. అదే విశ్వ వ్యవస్థ. సృష్టి రహస్యం. సృష్టిలో ఏముందో అంతా కూడా రాజ్య వ్యవస్థలో కనిపిస్తుంది. రాజ్య వ్యవస్థల్లో ఎటువంటి వ్యవస్థలు ఉంటాయో వాటికి మూలం మన గ్రహంలోనే, ఇంట్లోనే ఉంటాయి వ్యవస్థలన్నీ కూడా. బయట ఏమి చూస్తున్నామో అన్నీ కూడా ఇంట్లోనే. బయట రాజు, ప్రజలు, ఇంట్లో గృహపతి, ఇంటి యజమాని, సంతానం, ఇంటి వాళ్ళు అన్నీ అవే ఉంటాయి. రాజ్యం యొక్క సారం గ్రస్తం. రాజ్యమే కాదు, విశ్వం యొక్క సారం, విశ్వ రహస్యం, విశ్వ సారం అంతా గ్రస్తమే. అందుకే అందరూ ఉపయామగ్రస్తులు కావాలి. రాజు అయినా, మంత్రి అయినా, సేనాపతి అయినా, భార్య అయినా, భర్త అయినా, శిష్యుడైనా, గురువైనా.
పరమాత్మ నియమాలు పాటిస్తేనే దర్శనమిస్తాడు. అందుకే నియమాలు పాటించడానికి సిద్ధంగా ఉండాలంటున్నారు. వేదం ద్వారా పరమపిత పరమాత్మ ఈ యజుర్వేదంలో 8వ అధ్యాయంలో గృహస్థ ధర్మం, రాజవ్యవస్థ, గృహస్థం రాజవ్యవస్థ ద్వారా పరమాత్మను ఎలా తెలుసుకోవాలి, ఎలా దర్శనం చేసుకోవాలో ఎన్నో ఉపాయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా కన్య, యువతి అనే కన్య యువకున్నే వివాహం చేసుకోవాలి అనే విషయంలో మొదటి మంత్రం నుంచి కూడా మనకు 8వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పడం జరిగింది. అందులో మాటిమాటికి ఉపయామ గ్రహీత అనే శబ్దం గమనిస్తే అందరూ ఉపయామ గ్రహీతులు కావాలి. అంటే ఉపనియమాలు పాటించాలి. ఉపనియమాల ద్వారా పరమాత్మ పాటిస్తే పరమాత్మ లభిస్తాడు అనే విషయంలో ఈ శబ్దం వాడడం జరిగింది. యోగాభ్యాసంలో యమ నియమాలు పాటించడం అవసరం. యమ నియమాదులు అన్నీ కూడా అష్టాంగ యోగ విధానం అంతా కూడా అని అర్థం వస్తుంది. మొదటి మంత్రం యొక్క సారం గమనిస్తే ఆడవారు కానీ మగవాళ్ళు కానీ అందరూ సర్వాసాం సేవిత బ్రహ్మచార్యానాం యువతీనాం కన్యానాం ఇదం అవశ్యం అభీప్సితవ్యం. అందరూ కూడా బ్రహ్మచర్య ఆసనం సేవించి యువతి కన్యలు తమ ఆకాంక్షలకు అభీప్సితవ్యం అంటే తన ఆకాంక్ష, తన అభిలాష ఏది ఉందో తప్పకుండా ఉంచుకోవాలి. అంటే లక్ష్యం ఉంచుకోవాలి, ఉద్దేశం ఉంచుకోవాలి. ఉంచుకుని తనకు సమానం ఉన్నటువంటి యత్ తాహ స్వస్వ సదృశ రూప గుణ కర్మ స్వభావ విద్యాన్ తన సదృశ అంటే తనకు ఉన్నటువంటి గుణకర్మ శుభాలు ఎలా ఉన్నాయో తన గుణకర్మ శుభాలకు అనుకూలంగా ఉన్నటువంటి విద్వాన్ తర్వాత బలవంతుడు, బలాధికాన్ తనకంటే ఎక్కువ బలం ఉన్నవాడిని, స్వాభిష్టాన్ హృదయాన్ తన అభిష్టములకు అనుకూలంగా ఉన్నవాడిని, తన కోరికలకు అనుకూలంగా ఉన్నవాడిని, తన అంతఃకరణలో ఏముందో అంతా కూడా ప్రీతిపూర్వకంగా హృదయాన్ని పతి అటువంటి పతులను పొందాలి. అంటే కన్యలు పతులను పొందాలి, కన్య పతిని పొందాలి. స్వ అభీష్టాన్ హృదయాన్ పతిన్ స్వయంవర విధి ద్వారా ఉరీకృత్య పరిచర్య అంటే స్వయంవర విధి ద్వారా స్వీకరించి తర్వాత పరిచర్య స్వీకరించాలి. స్వయంవరంలో భార్యాభర్త అయిన తర్వాత పరిచారం అంటే సేవ చేయాలి. పద్ధతి ప్రకారంగా స్వీకరించి స్వయంవరం పద్ధతిలో భార్యాభర్త అయిన తర్వాత ఒకరినొకరు సేవ చేసుకోవాలి, కాపాడుకోవాలి. అలాగే బ్రహ్మచారి కూడా ఏవం బ్రహ్మచారిభి అపి బ్రహ్మచారులు కూడా సతుల్య యువత్య స్త్రీత్వేన అంగీకర్తవ్య అంటే బ్రహ్మచారులు కూడా బ్రహ్మచర్యం పాటించి వేదాధ్యయనం చేసి బ్రహ్మచర్యం పాటించి స్వతుల్య యువత్య తనకు సమానటువంటి యువతులను బ్రహ్మచారులను స్త్రీత్వేన అంటే భార్యగా చేసుకోవాలి, పాణిగ్రహం వివాహం చేసుకోవాలి. ఏవం ద్వాభ్యాం సనాతనో గ్రస్త ధర్మ పాలనీయ ఒక రహస్యం చెప్పడం జరిగింది. వీరిద్దరు కలిసి సనాతన గ్రస్త ధర్మం ఏతుందో ఈ అధునాతన ఈ గ్రస్త ధర్మం కాదు, ఈనాటి భార్యాభర్త ఎలా ఉంటున్నారో ఈ విధానం కాదు అని ముందే మహర్షి దయానంద సరస్వతి గారు ఈ మంత్రానికి భావార్థంలో చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి గ్రస్తులు ఈ భార్యాభర్తలు వీరు ఏ విధంగా ఉంటున్నారు, ఈ విధి ఈ పద్ధతి ఇది కాదు గ్రస్త ధర్మం. సనాతన ఏవం ఈ విధంగా ద్వాభ్యం ఇద్దరు భార్యాభర్తలు సనాతనో గ్రస్త ధర్మ పాలనీయ సనాతన గ్రస్త ధర్మం పాటించండి, దాన్ని పాలించండి. పూర్వజులు మన ఋషి మహర్షులు ఆ గృహస్థులు ఇప్పటి భాషలో మన పూర్వజులు మన తాత ముత్తాతలు మన అమ్మమ్మలు నాన్నమ్మలు వాళ్ళు ఎలా ఉండేవారు? భార్యాభర్తలు ఇలా అన్యోన్యంగా ఒకరిని విడిచి ఒకరు విడిపోకుండా ఉండేవారు. విడాకులు అనేది మన ధర్మంలో
మన సభ్యత సంస్కారంలో మనకు లేదు. మన సంస్కృతిలో విడాకులు లేవు. వేదంలో విడాకుల వ్యవహారం లేదు. విడిపోవడం ఉండదు. ఒకసారి కన్య ప్రదానం ఒకసారి మాత్రమే. మాటిమాటికి ఇవ్వడం ఉండదు. మాటిమాటికి పెళ్లి లేదు. రెండో వివాహం, మూడో వివాహం, నాలుగో వివాహం ఇటువంటి వివాహాలు లేవు. సంతానం కావాలంటే నియోగం చేసుకోవడమే. సనాతనో గృహస్థ ధర్మ పాలనీయ. సనాతన గృహస్థ ధర్మాన్ని పాటించండి. పరస్పరం అత్యంతం విషయ లోలుపత వీర్యక్షయా కదాచిన్న విధేయ. పరస్పరం అత్యంత విషయ లోలుపత ఉండకూడదు. ఇద్దరు భార్యాభర్త అని చెప్పేసి ఎక్కువ భోగించకూడదు. ఎక్కువ విలాసులు ఉండకూడదు. వీర్యాన్ని వ్యర్థం చేసుకోకూడదు. వీర్యక్షయ కదాచిత్ ఎప్పుడు కూడా నా విధేయ చేసుకోకూడదు. కింటు ఋతుగామినవు సంతో. ఋతుగాముడు కావాలి. ఎప్పుడు భార్యాభర్త కలిస్తే సంతానం అవుతుందో తెలుసుకొని ఋతుగామి అప్పుడే సంతానం కొరకే అలా ఋతుగామినం సంతో. ఋతుగాములో ఇద్దరు దశ సంతానం ఉత్పాద్య 10 మంది సంతానాన్ని కని తాను సుశిక్షై వారిని సుశిక్ష ద్వారా మంచి శిక్షణ ద్వారా పెంచి ఐశ్వర్యమున్నీయ. సంతానం కూడా ఐశ్వర్యమే. ఐశ్వర్యాన్ని ఉన్నీయ అంటే అభివృద్ధి చేసుకొని ప్రీతిపూర్వకంగా రమించండి. ప్రీతిపూర్వకంగా రమించండి, అనుభవించండి. యథా ఇతరేతరస్మిన్ అప్రసన్నత వియోగ వ్యభిచారాదయో దోషాన భవి. విడిపోకుండా ఉండాలి. ఒకరిని పిలిచి ఒకరు ఉండకూడదు. అప్రసన్నం ఉండకూడదు. ఇతరేతర అస్మిన్ అప్రసన్నత అంటే ఒకరి పట్ల ఒకరికి అప్రసన్నత ఉండకూడదు. ఒకరి యందు ఒకరికి ప్రీతి ఉండాలి. వియోగం ఉండకూడదు. వ్యభిచారాదయో దోషా నా భవే. వ్యభిచారాది దోషములు, అబద్ధాలు చెప్పుకోవడం, విశ్వాసం లేకపోవడం, ఇటువంటి దోషాలు నా భవేయు ఉండకూడదు. తథా అనుష్ఠాయ పరస్పరం సర్వదా రక్ష కార్య. ఈ విధంగా అనుష్ఠానం చేసి ఆచరిస్తూ పరస్పరం సర్వథా అన్ని విధాలుగా అన్నిసార్లు రక్ష చేసుకుంటూ ఉండాలి. ఒకరినొకరు కాపాడుకుంటూ ఉండాలి. ఇదే జరుగుతుంది విశ్వంలో కూడా. పరమాత్మ భర్త, అందరూ జీవతులన్నీ కూడా భార్యలు. పరమాత్మ యొక్క వ్యవస్థ జగత్పతి, విశ్వపతి పరమాత్మ. ఆత్మలన్నీ కూడా పత్నులు, భార్యలు. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే రాజు పతి, రాజ్యపతి, అధిపతి, సభాపతి, రాజు. ప్రజలు భార్యలాగా ఉండాలి. అప్పుడు అర్థమవుతుంది. ఈ వ్యవస్థ అంతా గ్రహములు ఇంట్లోనే అర్థం చేసుకోవాలి. ఒకరి ఆకాంక్షలను ఒకరు అర్థం చేసుకోవాలి. ఒకరి కోరికలను ఒకరు అర్థం చేసుకోవాలి. ఒకరి బాధలను ఒకరు అర్థం చేసుకోవాలి. కష్ట సుఖాల్లో కలిసే ఉండాలి. భార్యాభర్తలు అంటే జీవితాంతం కలిసి ఉండాలి. విడిపోకుండా ఉండకూడదు. వియోగ వ్యభిచారాది దోషాన భవేయ. ప్రసన్నత ఉండాలి. పరస్పరం ప్రీతిపూర్వకంగా. అందులో నటన ఉండకూడదు. ఏ ప్రదర్శన ఉండకూడదు. నిజాయితీగా ఉండాలి. హృదయాను పతిని, ఇష్టమైనటువంటి పతిని స్వయంవర విధిలో విధి ద్వారా, పద్ధతి ద్వారా స్వీకృత్య పరిచర్య సేవ చేసుకోవాలి. పత్ని సేవ, ఒకరినొకరు పరస్పర సేవ అవసరం. ఇది జీవన విధానం. మోక్షం పొందడానికి గృహస్థం పూర్తి సహకరించేది. ప్రశిక్షణ కేంద్రం. ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఇద్దరి యొక్క లక్ష్యం మోక్షం పొందడం ఉండాలి. మోక్షం కొరకే గృహస్థం, మోక్షం కొరకే భార్యాభర్తలు, మోక్షం కొరకే సంతానం, మోక్షం కొరకే అంతా. చివరికి మోక్షం కొరకే. ఆచరణపూర్వకంగా, ప్రయోగపూర్వకంగా గృహస్థంలో చూసుకోవచ్చు. స్పష్టంగా, అనుభవపూర్వకంగా మోక్షం అంటే ఎలా ఉంటుందో అనుభూతి కూడా చెందవచ్చు. మోక్షం యొక్క రుచి కూడా చూడవచ్చు. గృహస్థంలో, దాంపత్య సుఖములో మోక్ష సుఖాన్ని కూడా అనుభవించే ఆ విద్య కూడా ఉండాలి. అటువంటి వేదాధ్యయనం చేయాలి. వేదాధ్యయనం చేస్తే గృహస్థంలో సుఖమే సుఖం, ఆనందం. మోక్షానందం యొక్క పరిచయం కూడా అవుతుంది.
స్పర్శ రుచి కూడా దొరుకుతుంది. మోక్షం అంటే ఎలా ఉంటుందో భార్యాభర్తలకు బాగా అర్థమవుతుంది. అందుకే గృహస్థం దీని గురించి ఈ అధ్యాయంలో యజుర్వేదంలో 8వ అధ్యాయంలో ముఖ్యంగా గృహస్థ ధర్మం యొక్క మహిమను చాలా వర్ణించడం జరిగింది. రాజుతో పోల్చడం జరిగింది. రాజ వ్యవస్థకు కూడా సంబంధం పెట్టడం జరిగింది. ఇది యజుర్వేదంలో 8వ అధ్యాయంలో 1వ మంత్రం. తర్వాత ఈ అధ్యాయం 8వ అధ్యాయం యొక్క సారం కూడా ఇందులో మనం అర్థం చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని ఇక్కడ ముగించేద్దాం. మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి. ఈ మంత్రం ఉపయమగ్రహితోసి ఆదిత్యేభ్యస్త్వ విష్ణ మురుగాయేష తే సోమః తం రక్షస్వ మా త్వా దభన్. యజుర్వేదం 8వ అధ్యాయం 1వ మంత్రం. ఇక్కడ ఈ విషయం ఆపేద్దాం. సందేహాలు ప్రశ్నలు ఉంటే అడగండి. ఏమర్థం చేసుకున్నారు? ఏమర్థం చేసుకున్నారు గృహస్థం గురించి? చెప్పండి. ఓం నమస్తే. చెప్పండి. ఓం గృహస్థంలో ఒకరికొకరు నియమాలు పాటించాలి. ముందు నియమాలు తెలుసుకోవాలి. గృహస్థంలో భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. వధువు వరుణ్ణి అంటే అది వరించాలన్నమాట. ఎలాంటి వరుణ్ణి వరించాలి అట్లా తెలుసుకొని వరించాలి. ఒకరికొకరు భార్యాభర్తలు డిస్టర్బెన్స్. రాము అలుగోలు మీతో ఉండండి. రాము అలుగోలు మీతో ఉండండి. మీరు నాతో చెప్పండి అమ్మా. ఇప్పుడు భార్యాభర్తలు ఇరువురు మొదటి నుంచి వివాహం అయిన దగ్గర నుంచి ఒకరినొకరు అర్థం చేసుకొని సంతానం కోసమే ఆ నియమాల ప్రకారం సంతానాన్ని కనాలి. వాళ్ళని మంచి మార్గంలో పెంచాలి వాళ్ళని. తర్వాత భార్యాభర్తలు ఇరువురు మొదటి నుంచి ఇరువురు మోక్ష మార్గాన్ని తెలుసుకోవాలి. మోక్షం దాకా ఇరువురు కలిసి ఉండాలి. ఈ గృహస్థంలో నియమాలు పాటిస్తూ ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని మోక్షం దాకా కలిసి ఉండాలి. ఒకళ్ళకొకళ్ళు విడిపోకూడదు. ఈ భగవంతుడి జ్ఞానంలో, వేద జ్ఞానంలో విడిపోవటం అంటూ లేదు. ఒకసారి వివాహం అయిన తర్వాత ఇలా ఇరువురు మోక్ష మార్గం దాకా కలిసి ఉండటమే కావాలన్నమాట. ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని ఉండాలి. నియమాలు పాటించాలి. ఓం. ఇంకెవరైనా? ఓం నమస్తే గురుజీ. ఓం. అయ్యా, ముఖ్యంగా గృహస్థుల్లో భార్యాభర్తలు సనాతన గృహాశ్రమ పాలన చేయాలి. అంటే ఇప్పుడున్నటువంటి
ఈ గృహస్థము ఇది ఎంత తత్వం ఉందో మనం చూస్తున్నాం. అందుకే సనాతన గృహస్థ పాలన చేయాలంటే వేదాధ్యయనము ఇరువురు చేయాలి. అది ఇరువురికి అవసరము. వేదాధ్యయనం చేసి ఈ గృహస్థ ధర్మాలను బాగా అర్థం చేసుకొని ఒకరికొకరు ప్రీతితో ప్రేమతో గృహస్థ పాలన చేయాలి అనేటువంటిది మేము అర్థం చేసుకున్నాం గురించి. అదేవిధంగా ఈ బ్రహ్మచారి కుమార్ బ్రహ్మచారి అలాగే బ్రహ్మచారిని వీళ్ళిద్దరూ కూడా సమాన గుణకరం స్వభావాలు కలిగినటువంటి వారిని ఎన్నుకొని పరస్పరము ఎన్నుకొని వివాహం చేసుకోవాలి. అప్పుడే వారి మధ్య సరైనటువంటి అవగాహన ఉండి గృహస్థ పాలన చక్కగా జరుగుతుంది అనేటువంటిది అర్థమైంది గురించి. అదేవిధంగా ఇప్పుడు కూడా పరస్పరము వియోగము వ్యభిచారాది ప్రేమరహితము మొన్న దోషాలు ఎందు చిక్కుకొనక సర్వకాల సర్వ అవస్థల ఎందు అన్ని విధముగా ఒకరికొకరు రక్షకులు పోషకులే ఉండాలనేటువంటిది అర్థమైంది. అలాగే ఉపయామ గృహీతులై ఉండాలి. నియమాలు ఉపనియమాలు పాటిస్తూ అలాగే యోగ సాధన చేస్తూ యమ నియమాలను కూడా చక్కగా పాటించి ఈ సనాతన గృహస్థ పాలన చేయాలనేటువంటిది అర్థమైంది గురించి. భగవంతుడు ఈ మానవదేహంలో మనసు బుద్ధి బలమైనటువంటి ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఇచ్చారు. వీటిని మనం సరిగ్గా వాడుకోవాలి. వీటిని మనం సరిగ్గా వాడుకోవాలంటే మనము వేదాధ్యయనము అవసరము. అలాగే విద్వాంసుల యొక్క సత్సంగాలు ఇవన్నీ కూడా విని వాటిని అర్థం చేసుకొని గృహస్థాశ్రమంలో పాటిస్తూ ఈ బాహ్య అంతర్శత్రులు ఏదైతే ఉందో వీటిని మనం ఓడించి అంతరంగ రణరంగంలో గెలవాలి అనేటువంటి అర్థమైంది. ముందు ఇంట్లో ఆహారం బాగుంటే పూర్ణ విజయం మనం పొందుతాము అనేటువంటిది అర్థమైంది గురించి. ఓం నమస్తే గురించి. ఓ ఇంకెవరైనా నమస్తే గురు. చెప్పండి. వేదాల్లో గృహస్థాశ్రమ ధర్మం గురించి చాలా చక్కగా చెప్పారు అని ఇప్పుడు మీరు చెప్పడం వల్ల తెలుస్తుంది గురుజీ. ముందుగా వివాహం అనేది చాలా పవిత్రమైనది. పురుషుడు విద్వాంసుడై ఉండాలి, స్త్రీ కూడా విద్యావంతురాలై ఉండాలి. తను భర్తని ఎన్నుకోవాలి. ఉత్తమ గుణ సంపన్నుడు విద్వాంసుడు అయిన భర్తను తను కూడా బ్రహ్మచర్యం పాటించి స్వీకరించాలి. తర్వాత అతన్ని ధరించాలి, వహించాలి అన్నారు. అంటే పూర్తిగా అతని బాధ్యతలన్నీ కూడా స్వీకరించాలి. తనను తాను అతని కొరకు సమర్పణం చేసుకోవాలి. ఇద్దరు కలిసి గృహస్థాశ్రమంలో సంపదలను పెంచుకోవాలి. అసలైన సంపద సంతానం కనుక ఉత్తమ సంతానాన్ని కూడా ప్రేమానురాగాలతో నిర్మాణం చెయ్యాలి. ఒకరి మధ్య ఒకరికి అభద్రత అంటే విశ్వాసం లేనితనం ఉండకూడదు. అంటే పరిపూర్ణంగా ఒకరినొకరు విశ్వసించాలి. అట్లా విశ్వసించినప్పుడే అనుసరించటం సాధ్యమవుతుంది గనుక. ఇంతే కాకుండా ఋతుగాములు కావాలి. అంటే అభిలాషతో సంతానం కలిగే సమయాలలోనే వారు కలిసి సంతానానికి జన్మనివ్వాలి. ఈ విధంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవించినప్పుడు వ్యభిచారానికి కానీ వేరే విషయాలకి ఈ గృహస్థ జీవనంలో తావు ఉండకూడదు. ఒకరినొకరు మోసం చేయకూడదు. మరి విడాకులు అనే దానికి కూడా మన శాస్త్రాలలో అవకాశమే లేదు. వేదాది శాస్త్రాలలో ఎక్కడ చెప్పలేదు. ఒక్కసారి ఒకరినొకరు భార్యాభర్తలుగా నిర్ణయించుకొని వివాహం చేసుకున్న తర్వాత ఆజీవన పర్యంతం ఒకరితో ఒకరు కలిసి ధర్మార్థ కామమోక్షములు సాధించటానికే నిరంతర ప్రయత్నం చేయాలి. ఈశ్వరుని యొక్క కృపకు మోక్షానికి పాత్రలు కావాలి. అందుకు గృహస్థాశ్రమమే
వేదిక అంటే ఉపయోగపడుతుంది అని అర్థమైంది గురూజీ. ఎన్నో త్యాగాలు చేయటానికి, ఎంతగానో సమర్పణ కావడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఎన్నో రకాల సేవలు అందించటానికి కూడా గృహస్థాశ్రమమే అనుకూలమైనది అని తెలిసింది గురూజీ. ఈ మంత్రం చాలా బాగా ఇప్పుడు సమాజానికి ఉపయోగపడుతుంది. ఈ జ్ఞానం అందితే ఇవాళ సమాజంలో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం అవుతాయనిపించింది గురూజీ. నమస్తే. ఓ ఈ అధ్యాయం సారం విడిగా రాసి ఒక పుస్తకం ముద్రణ చేసుకుని పంపిస్తే ప్రచారం చేస్తే బాగుంటుంది. ఈ అధ్యాయం అదే ఒక సారం, ఒక అవును చిన్న గురూజీ. పుస్తకం, ఒక చిన్న పుస్తకం మార్చుకొని అలా తయారు చేసుకొని సమాజంలో ప్రచారం అవసరం ఉంది. గ్రస్తులకు ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే వారికి, యువతి యువకులకు ఇటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. శుభం. నమస్తే గురూజీ. ఒక్క విషయం అనాలండి. అంటే భార్యాభర్తల యొక్క జీవితం గృహస్థాశ్రమంలో కానీ ఒక చిన్న అవసరం కూడా సమాజ హితం కొరకు ఇద్దరూ పనిచేయాలి. జీవితం అంటేనే సమాజం కొరకు పనిచేయడము అని ఒక ధ్యేయం పెట్టుకుంటే అందరూ అంటే అన్ని గృహస్థులందరూ ఇలాగా సమాజం కొరకు పనిచేయడం మన యొక్క లక్ష్యము, ఈ ధ్యేయం అని అనుకుంటే సమాజం అంటే యావత్ ప్రపంచం సుఖంగా ఉండగలుగుతుంది. నా కొరకు బ్రతకకుండా, మా కొరకు బ్రతకకుండా సమాజం కొరకు అల్టిమేట్గా బ్రతకాలి అనే లక్ష్యం ప్రతి గృహస్థునికి గుర్తు చేసుకోవాలని మనవి. నమస్తే జీ. శుభం. వాస్తవం. ఓం నమస్తే గురూజీ. చెప్పండి. ఈ మంత్రంలో పరమాత్మ గృహస్థాశ్రమానికి ఏషః సోమః సోమలతతో పోల్చారు. ఇది సోమలత అంటే దాన్ని అమృతవల్లి కూడా అంటాము. ఏ విధంగా అయితే ఈ అమృతవల్లి యొక్క గుణాలు అంటే అమృతవల్లి సేవన వలన ఆరోగ్యము, ఆయుష్ పొందుతుంది. అలాగే అమృతవల్లిని మృదు గుణవర్ధకమని కూడా ఇందులో స్వామీజీ చెప్పారు. అంటే ఈ దంపతుల్లో మృదు గుణం అంటే సత్వగుణం. సత్వగుణం కలిగి వాళ్ళు ఈ రజోగుణం, తమో గుణాన్ని తొలగించుకొని అలా అన్యోన్యం దాంపత్యం జీవించాలి. అలాగే ఉపయామ గ్రహీత ఈ శాస్త్ర నియమాలు పాటించడం అనేది, శాస్త్రం అంటేనే వేదము, ఈశ్వరీయ జ్ఞానము. ఆ వేదానుకూలమైనటువంటి గుణ, కర్మ, స్వభావాలు ఏదైతే ఉన్నాయో వాటిని పెంపొందించుకొని వాళ్ళు ఈ అమృతవల్లిలాగా జీవించాలనే విషయం పరమాత్మ చెప్పింది. ఈ గృహస్థాన్ని ఆ రకంగా కాపాడుకోవాలి గ్రహించాను గురూజీ. ఓం నమస్తే గురూజీ. శుభం. సోమలత, కోమలత. సోమలత, కోమలత ప్రస్తుతంలో అవసరం. కోమలంగా ఉండడం, సున్నితమైన వ్యవహారాలు ఉంటాయి. అందుకే ఉపయామ గ్రహీతులు కావాలి. ఇంకెవరైనా సూచనలు? రేపు ఎవరు కనీసం 5 మంత్రాలు తీసుకోవాలి. 5, 6, 7 ఎవరు తీసుకోవాలి. కనీసం 5 మంత్రాలు తీసుకొని చెప్పండి ఎవరైనా రేపు. ఒకసారి మళ్ళీ చూసుకుందాం. రేపు 2వ మంత్రం నుంచి చూడండి. 6వ మంత్రం, 7వ మంత్రం. ఎవరు రేపు? ఎల్లుండి ఎవరు? రేపు ఎవరు తీసుకుంటారు? భావార్థం తీసుకోవాలి. మంత్రాలు చెప్పాల్సిన అవసరం లేదు. మంత్రాలు చెప్పకండి. భావార్థం, శబ్దాలు వాడుకోవచ్చు, ముఖ్యంగా భావార్థం. రేపు ఎవరు సిద్ధంగా లేరా? ఓం నమస్తే గురూజీ. రేపు నేను చెప్తాను గురూజీ. 2వ మంత్రం నుంచి 6వ మంత్రం లేదా 7వ మంత్రం, 8వ మంత్రం, 10వ మంత్రం దాకా ఎన్నైనా తీసుకోవచ్చు. అలాగే. ఎల్లుండి ఎవరు? రేపు నేను చెప్తాను గురూజీ. ఎల్లుండి రేపు కృష్ణారావు గారు ఎంతవరకు తీసుకుంటారో దాన్ని బట్టి. శుభం. అలాగే. భావార్థాన్ని బాగా అర్థం చేసుకోండి.
ఎక్కడ సందేహాలు అనిపిస్తే నాతో మాట్లాడండి. అలా ఏమైనా సందేహాలు ఉన్నాయా ఇంతవరకు ఉన్నవి దాంట్లో? ఆత్మ నివేదన చెప్పండి ఎవరైనా. రాము అలుగోలు మాటి మాటికి ఎందుకు? మ్యూట్లో ఉండండి మీరు. అన్మ్యూట్ కావాల్సిన అవసరం లేదు. రాము అలుగోలు మ్యూట్లో ఉండండి. చెప్పాలనుకుంటే చెప్పండి. చెప్పాలనుకున్నప్పుడే మ్యూట్లో ఉండడం మంచిది. ఆత్మ నివేదన ఎవరు సిద్ధంగా లేరా? ముగించేద్దాం మరి. శుభం. ఓం శం. ఓం ఆత్మ నివేదన పెట్టడం మానేద్దాం. లేకపోతే ఇంత ఇబ్బందికరంగా ఎందుకు? అందరికి ఇబ్బంది అనిపిస్తే ఈ కార్యక్రమం ముగించేద్దాం. ఓం శం. శుభం. అందరికీ ధన్యవాదాలు. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, గురువులకు అందరికీ వందనాలు. కలియుగ మహర్షి దేవదయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధువులారా, సాధకులారా, నియమాలు పాటించండి. ఇందాక చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. నియమాలు పాటించడానికి సిద్ధంగా ఉండాలి. మీ అందరికీ వందనాలు, అభినందనాలు. పరమపిత పరమాత్మ శుభాశస్సులు. ఓం శం. కళ్ళు మూసుకోండి. నడుము, వైపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. శ్రద్ధతో, భక్తితో, భావనతో ఓంకారం చేద్దాం. శ్వాస నింపండి. శాంతి శాంతి శాంతి. ఓ సర్వేభ్యో నమో నమః. శుభం. ముగించేద్దాం. ఓం. ఓం సాదర ప్రణామ్ గురుజీ. సాదర ప్రణామం. ఓం నమస్తే గురుజీ. ధన్యవాదాలు. ఓం నమస్తే ధన్యవాదములు. ఓం నమస్తే గురూజీ. నమస్తే. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ. ధన్యవాదాలు. ఓం నమస్తే గురుజీ. ధన్యవాదములు. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ. ధన్యవాదములు. ఓం నమస్తే. ఓం నమస్తే గురూజీ. ధన్యవాదములు. ఓం నమస్తే గురుజీ. ధన్యవాదములు. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ. ధన్యవాదములు. ఓం నమస్తే. ఓం. ఓం నమస్తే గురూజీ. ధన్యవాదములు. ప్రణామములు. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ. ధన్యవాదం. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ. ధన్యవాదములు. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ. ధన్యవాదాలు గురుజీ. ఓం నమస్తే. ఓం ప్రణామ గురుజీ. ఓం నమస్తే గురూజీ. ధన్యవాదములు. ఓం నమస్తే. ఓం నమస్తే గురూజీ. ధన్యవాదములు. ఓం గురుజీ. ఓం. ప్రణామాలు గురుజీ. ధన్యవాదాలు. ప్రణామం. ఓం.